జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో సామాన్య ప్రజానీకంపై ఉగ్రమూకల దాడి హేయమైన చర్య అని దేశ ప్రజలందరూ దీనిని తీవ్రంగా పరిగణించాలని, ప్రపంచ దేశాలు ఉగ్రవాద చర్యలను అరికట్టాలని, ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ గతంలో పుల్వామా దాడిలో భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందో అదేవిధంగా పహల్గామ్లో దాడికి పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు దీన్ని తీవ్రంగా ఖండించడమే కాక ఉగ్రవాదానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేయాలని ఎంబెల్లి శంకర్, పసుపులేటి గోపికిషన్తో సహా ప్రజలు కోరుతున్నారు. అవసరం ఎంతో ఉంది. మరి భారతదేశంలో గత కొంతకాలం నుంచి కూడా ఈ టెర్రరిజం అంశాలనేవి చాలా వరకు వెలుగులోకి వచ్చి దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లేటువంటి దిశలో ఈ చర్యలు ఉంటున్నాయి. మరి ఈ చర్యలను పూర్తిగా దేశ రక్షణ కోసమే పూర్తిగా ఇటువంటి టెర్రరిజం చర్యలను పూర్తిగా రూపుమాపడానికి దేశంలో కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. మరి ఎంతో చారిత్రక సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలిగినటువంటి భారతదేశంలో ఇలాంటి అనాగరిక మానవీయ చర్యల ద్వారా తాము ఏం చెప్పదలుచుకున్నామనేటువంటి ఒక అనాగరికులు చేసినటువంటి చర్య, ఇటువంటి చర్యను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. మరి ఇటువంటి చర్యలు చేయడం ద్వారా మన దేశ సమగ్రతకు, సార్వభౌమతను ముప్పు వాటిల్చుదామనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి టెర్రరిస్ట్ ముష్కర్లు ఎక్కడ కూడా తప్పించుకునేటువంటి అవకాశం లేదు. అతి త్వరలోనే దేశం కఠినమైనటువంటి చట్టాలను రూపొందించి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటున్నాము. మరి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి భారతదేశంలో గత కొన్ని సంవత్సరాల నుంచి, సుమారుగా 5,000 సంవత్సరాల నుంచి ఈ యొక్క సోదర భావంతో, ఒక సమైక్యత భావంతో కలిగినటువంటి భారతదేశంలో ఇలాంటి చర్యలు దేశ సమగ్రతకు ముప్పు కలిగించే విధంగా కొన్ని చర్యలు టెర్రరిస్ట్ మూకలు చేపట్టినప్పటికీ కూడా వారిని సమూలంగా సర్వనాశనం చేసి భారతదేశం యొక్క సమగ్రతకు దెబ్బతినేయకుండా తీసుకోవాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. మరి ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించడమే కాదు, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఆనాడు పుల్వామా జిల్లాలో, నేడు పెహల్గాం జిల్లాలో ఇలాంటి చర్యలు చేయించడం ద్వారా తాము ఏం చెప్పదలుచుకున్నామో, తాము ఎంత మూర్ఖులం అనేటువంటి విషయం ఉగ్రవాద మూకలు ఎంత మాత్రం కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. విద్య చదువుకున్న నాడు వాడి ఆలోచన పెరిగి, జ్ఞానం పెరిగి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే అనాగరికుడు, ఒక ఎడ్యుకేషన్ లేనటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటారు. మరి విద్యను వాళ్ళందరికీ కూడా అందించి ఇలాంటి అమానవిక చర్యలను మనము తుంచేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచమంతా పోటీ పడుతుంటే తాము ఎక్కడో మూర్ఖపు ఆలోచనతో ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి అమానవీయ వ్యక్తులకందరికీ కూడా వీళ్ళపైన తీసుకునేటువంటి చర్యలు ఒక కనువిప్పు కావాలి. భవిష్యత్తులో ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు ముష్కర్లను మట్టిపెట్టే విధంగా ఎవరు కూడా ఇది మన దేశం, ఇది మన సమస్య అనుకొని ముష్కర్లపై, టెర్రరిస్టులపై పోరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశలో గట్టి చర్యలు తీసుకొని టెర్రరిస్టులను తీవ్రంగా అణచివేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాము. జై హింద్. ఏదైతే నిన్న కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామా బైసారానా ప్రాంతంలో పర్యాటకుల్ని ఉగ్ర మూకలు దాడి చేసి వారిని మరీ ఐడెంటిటీ కార్డ్ చెక్ చేసి వారు హిందువులు అయితేనే వారిని చంపడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. ఇలాంటి రాక్షసత్వానికి పరాకాష్ఠగా ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఈరోజు కుక్కటి వేలతో ప్రపంచ దేశాలన్నీ ఒక తాటిపై వచ్చి వాళ్ళని కుక్కటి వేలతో పెకిలించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే భారతదేశంలో కూడా రాజకీయాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒక్కటై ఈ ఉగ్రవాదాన్ని మన భారతదేశం నుంచి పారదోలి మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల్ని మన అందరం దీన్ని వ్యతిరేకించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏ విధంగా అయితే సెక్యులరిజం అనే ఒక పేరుని యూజ్ చేసుకొని వేరే మతాల వారికి కానీ, వేరే ప్రాంతాల వారికి కానీ ఇబ్బంది అయితే ఎలాగైతే గొంతు చించుకొని మీడియాలో గంటలు అరుస్తూ ఉంటారో, మరి ఈరోజు కూడా హిందువులపై జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు, అత్యాచారాలు, దాడులు, హింసలని కూడా ఖచ్చితంగా మీరందరూ ప్రశ్నించి గొంతెత్తి రోడ్డుపైకి వచ్చి ప్రశ్నించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము రాజకీయ కుహానా సెక్యులర్ రాజకీయాలందరికీ మేము ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. హిందువులు కూడా మనుషులే, హిందువులు కూడా ప్రపంచ శాంతిని కోరుకునేవారే. కావున హిందువులని ఇలా ఒంటరిగా చేసి హిందూ పేరు మీద హిందువులని చంపడం అనేది చాలా దురదృష్టకరం. నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ హత్యాకాండ ఉందో అక్కడ చనిపోయిన వారందరూ ఆత్మశాంతి చేకూరాలి. ఈ పుల్వామా దాడిలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ ఎలాగైతే మన ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుందో, ఈ యొక్క సందర్భం కూడా పుల్వామా దాడి టైప్లో మళ్ళీ
ఈ యొక్క పహల్గామా ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో వాళ్ళందరినీ ఏరి సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రజల మధ్యలో వాళ్ళందరినీ కాల్చి చంపి ఇంకొకసారి ఉగ్రవాదం పేరెత్తినా కూడా ఒక్కొక్కడికి వణుకు పుట్టాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ప్రజలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, అన్ని దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.